హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ టు హోమ్ మేకర్. దిస్ ఇస్ కుసుమ. సో ఈరోజు ఏంటంటే నేను DIML చూపిస్తున్నా, అంటే డే ఇన్ మై లైఫ్ అనమాట. సో ఇది ఒక రోజు మార్నింగ్ మామూలుగా స్నానాలు అన్నీ అయిపోయినాయి. మార్నింగ్ పూజ చేసుకుంటాం కదా, ఆ పూజా విధానం చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను పూజా మందిరం క్లీనింగ్, ఆ తర్వాత పూజ విధానం చూపిస్తున్నాను. అంటే నేను ఎలా చేసుకుంటానో అది చూపిస్తున్నాను అంతే తప్ప ఇంకేం లేదు. ఇది మాత్రం డీప్ క్లీన్ కాదండి. డైలీ మనం మామూలుగా పూజ ఎలా చేసుకుంటాం అదే అనమాట. ఆ రోజు ఇలా క్లీన్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే మాత్రం దేవుడి మందిరం మొత్తం ఇలాగ పైనంతా మొత్తం తుడిచేసాను. తర్వాత దేవుడి దగ్గర అన్నీ కూడా ముందు రోజు చేసిన పూజది ఉంటుంది కదా, సో ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మొత్తాన్ని ఇలాగ తీసేసుకున్నాను అనమాట. సో ఇదంతా కూడా చాలా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. సో అందుకని మీకు చాలా కంగారుగా అన్నీ కనిపిస్తుంది. అంటే అంతసేపు మిమ్మల్ని విసిగించడం నాకు ఇష్టం లేదు. సో అందుకోసం నేను ఇలాగ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అనమాట. సో చూసారు కదా, ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా తీసుకెళ్ళాను కదా, తీసేసి అక్కడ పటాల దగ్గర కూడా నార్మల్గా పైన అంతా కూడా తుడిచేసుకున్నాను అనమాట. పటాలు తీసేసి ఆ కిందంతా కూడా అలా నార్మల్గా తుడిచేసాను. డీప్ క్లీన్ అయితే మాత్రం మొత్తం పేపర్ మార్చేసి నెక్స్ట్ ఈ పటాలన్నింటికి కూడా ఒకసారి తడిగుడ్డు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తాం కదా. ఆ డీప్ క్లీన్ అనేది నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. సో ఈ ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ మాకు వెనకాతల ఒక మొక్కలది ఉంటుంది ప్లేస్ అనమాట అది. సో అక్కడ వేసేస్తాను, ఎందుకంటే ఆ ఫ్లవర్స్ అయ్యి దేవుడికి సంబంధించినవి కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు కదా, అందుకని నేను మొక్కల్లో అలా వేసేస్తాను. సో తర్వాత ఈ దేవుడి సామాన్లు షింక్ దగ్గర క్లీన్ చేసేసుకుంటాను. కొంతమంది దేవుడి సామాన్లు మన వంటలు తోమేస్తుంటారు. సో అలా అస్సలు చేయకండి. సో నేనైతే మాత్రం ఇలాగ విమ్ జెల్ని విడిగా తీసుకొని దాంతో క్లీన్ చేసుకుంటాను. సో దానికి సంబంధించి కూడా విడిగా పెట్టుకుంటాను అనమాట. తర్వాత ఈ నీళ్లు ఉంటాయి కదా, ముందు రోజు దేవుడికి పెట్టినవి, ఆ నీళ్ళు కూడా తులసి మొక్కకు పోసేసుకుంటాను. మా ఇంటి దగ్గరే నాకు గోడ దగ్గర చెట్టు ఉంది. సో అక్కడ పువ్వులు తీసుకొని వస్తానన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత దేవుడికి సంబంధించినవి అన్నీ కూడా నేను ముందు పూజకి సంబంధించిన అన్ని సామాన్లు కూడా ముందుగా కింద పెట్టేసుకుంటాను. సో మళ్ళీ లెగిసి కూర్చొని లేకడం అలాగా ఇబ్బంది అయిపోద్ది. సో లెగ్స్ పెయిన్ అయ్యి వస్తూ ఉంటాయి కదా, నాకు ఆల్రెడీ కొంచెం పెయిన్ ఉంది కదా. సో పెయిన్ గురించి సగం నేను ముందే అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. సో చూసారు కదా, అన్నీ ఇలా రెడీ చేసేసుకొని ఇంకా కూర్చొని పూజ స్టార్ట్ చేసేసుకుంటాను అనమాట. ముందైతే కుంకుమ లేకుండా కూడా మనం పూజ అనేది చేయకూడదండి, మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ దేవుళ్ళందరికి కూడా పెట్టాలన్నమాట కంపల్సరీగాని. సో అందరికీ నేను పెట్టేసాను, దేవుడి ఫోటోలన్నిటికి కూడా నేను పెట్టేశాను అనమాట కుంకుమ. సో కనిపిస్తుందా? తర్వాత వచ్చేసరికి మనం వినాయకుడు ఉంది కదా, వినాయకుడికి ఏంటంటే ఇంటికి ఎదురుగా పెట్టాలంటే లక్ష్మీదేవి ఫోటో మాత్రం ఎప్పుడు ఇంటికి గుమ్మంకి ఎదురుగా పెట్టుకోకూడదంట. సో అది చెప్పాలనుకున్నాను. తర్వాత దేవుడి మందిరంలోని కంపల్సరీగా గోమాతతో ఒకటి ఉండాలి అన్నారు. తర్వాత ఈవిడ ఏంటంటే వల్లూరమ్మ తల్లి, మైలవరం వల్లూరమ్మ మాత అనమాట. సో ఈవిడైతే చాలా పవర్ఫుల్ అన్నీ తెలిసింది. సో నిజంగానే పవర్ఫుల్ అండి అమ్మ మాత్రం. సో తర్వాత పువ్వులన్నీ కూడా ఫస్ట్ నేను డెకరేట్ చేసేసుకున్నాను. కొన్ని పూలు మాత్రం అట్టు పెట్టుకున్నాను, దేనికంటే జ్యోతి దగ్గర అవి పెట్టాలి కదా, సో అందుకోసం విడిగా పెట్టుకున్నాను. తర్వాత మనం ప్రసాదం ఉంటుంది కదా, ఏమైతే దేవుడికి పెట్టాలనుకున్నా ఆ ప్రసాదం అండ్ నీళ్లు పెట్టేసుకున్నాను. తర్వాత దీపం కుబేర దీపం అండి. తర్వాత మిగిలిన సామాన్లు కూడా పెట్టేసుకున్నాను. సో ఇందాక చెప్పాను కదా ఫ్లవర్స్ కొన్ని అట్టి పెట్టానని చెప్పేసి, ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా దీపం దగ్గర కొన్ని, ప్రసాదం పెట్టే దగ్గర కొన్ని, ఇదేమో ధూప్ స్టిక్ పెట్టడానికి గిన్నె పెట్టుకున్నాను అనమాట. ధూప్ స్టిక్ కింద పెడతాను. సో దానికి ఇలాగ ప్రతి దానికి కూడా ఫ్లవర్స్ కూడా పెట్టేసుకున్నాను. తర్వాత జ్యోతి వెలిగించాలి కదా, ఫస్ట్ జ్యోతి వెలిగించడానికి నూనె వేసేసుకొని
దీపం ఒత్తులు పెట్టేసుకున్నాను. ఒత్తులు కూడా ఏంటంటే ఎప్పుడు కూడా 2 ఒత్తులు పెట్టాలి అన్నారు. సో అందుకని క్లాత్ని కూడా పక్కన పెట్టుకోవాలి. తడిగా ఏమైనా ఉంటే వాటర్ అయినా తుడుచుకోవడానికి, తర్వాత పసుపు కుంకాలు అవి పట్టుకుంటాం కదా, అవి కూడా తుడుచుకోవడానికి వాటికంతా ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత మిగిలినన్ని కూడా కావాల్సినవి కూడా తీసేసుకున్నాను. అదే ధూప్ స్టిక్స్, అగరబత్తి అన్నీ. తర్వాత అగరబత్తితోనే ఒత్తులు వెలిగించాలన్నారు. దీపం మనం ఎప్పుడు కూడా దీపం వెలిగించాలన్నా కూడా మనం అగరబత్తితోనే వెలిగించాలంట, డైరెక్ట్గా వెలిగించకూడదంట. తర్వాత ఇవన్నీ కూడా నార్మల్గా పెట్టేసుకున్నాను. తర్వాత ధూప్ స్టిక్ వెలిగించేసుకుంటున్నాను. ధూప్ స్టిక్ ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి అలవాటు. మరి ఇది ఇలా చేయొచ్చో లేదో నాకు తెలియదు. దేవుడి మందిరం దగ్గర ఒకసారి మొత్తం అంతా కూడా ఒక 3 టైమ్స్ చూపించి దేవుడికి, తర్వాత మొత్తం ఇల్లంతా కూడా అదే ధూప్ స్టిక్ని నేను చూపిస్తాను. అన్ని గదులకి అన్నమాట, ఒక గది కాదు, అన్ని గదులు కూడా మొత్తం అన్ని గదుల్లో ఉన్న పటాలకి అన్నిటికి చూపించేసి, బీరువా దగ్గర కూడా చూపించేసి అప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేసుకుంటాను. సో తర్వాత హారతి ఇచ్చేసి, హారతిది కూడా నేను బయటే పెట్టేసుకుంటాను. ఎందుకంటే పిల్లలు లోపల, ఇది చెక్కదు కదా, అందుకని నాకు భయం అనమాట. అందుకోసం నేను బయట ఇలా పెట్టుకుంటాను. సో ఇదండి నా పూజ అయితే మొత్తం అంతా ఇలా కంప్లీట్ అయ్యింది. సో మర్చిపోయాను నేను కుంకుమ పెట్టడం. కుంకుమ మనం పటాలకే కాదు, ఇలా ప్రతి వాటికి కూడా కుంకుమ అనేది పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఇదండి నేనైతే డైలీ ఇలా చేసుకుంటాను పూజ. మీరైతే ఎలా చేస్తారు? నేను ఎలా చేసేవాట్లు ఏమైనా రాంగ్ ఉంటే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి, నేను కూడా సరి చేసుకుంటాను. ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కరి దగ్గర నేర్చుకున్నవే తప్ప నా అంతటా నేను చేసింది ఏమీ లేదు. సో ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది కదా టాలెంట్ అనేది. నాకు తెలియనన్ని కూడా చుట్టాల వాళ్ళని అడిగి తెలుసుకొని ఇలాగా నేర్చుకున్నాను తప్ప నాకైతే పూర్తిగా ఏమీ తెలీదు. సో ఇదండి నా పూజా విధానం. పూజ అయిపోయిన తర్వాత కూడా పూర్తిగా డోర్ మాత్రం వేయకూడదంట, కొంచెం తీసి పెట్టి ఉంచాలి. తర్వాత జ్యూస్ చేసి ఉంచాను పిల్లలకి. తర్వాత నైట్కి దోశ పిండి కోసం అంతా రెడీ చేసేసుకున్నాను, నానబెట్టేశాను. సో మ్యాంగో జ్యూస్ తాగేసి, ఆఫ్టర్నూన్ ఏమో రిసెప్షన్ ఉంది. సో అందుకని ఇవాళ లంచ్ అందుకని కావాల్సింది పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ రెడీ అయిపోయి పక్కనే ఇక్కడ రిసెప్షన్ జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళాను. లంచ్ అయిపోయింది. మొత్తం నాకైతే అంతగా తెలియదు, షాపింగ్. సో నాకైతే ఎవరు అంతగా తెలియదు. వెళ్ళాము, కాసేపు అలా ఉంటాము. మా వాళ్ళు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలతోనేనండి. పిల్లలు లేకపోతే కనుక మనం కూడా వెళ్ళలేమో, బోర్ కొట్టేస్తూ ఉంటుంది. సో అక్కడ చేసిన అల్లరి మామూలుగా అల్లరి చేయలేదు. చేసుకునేవి ఉంటుంది కదా, డెకరేట్ చేసిన అవి తీసుకొని ఇలాగా హెడ్కి కట్టేసుకొని ఆడారు. సో తర్వాత అక్కడి నుంచి ఈవినింగ్ అంతా కూడా మేము చుట్టాల ఇళ్ళకి వెళ్ళాం అనమాట. అందరి ఇళ్ళకి వెళ్ళొచ్చాం. ఇదైతే మా అత్తగారు వాళ్ళ ఇల్లు. ఇది మేము ఉండే రూమ్ అనమాట. ఇదివరకు ఉండేవాళ్ళం. సో ఇప్పుడు సెపరేట్గా ఉంటున్నాము. ఈ రూమ్ అయితే మాత్రం ఇంకా అలాగే ఉంది. సో మా ఫోటో చూసారు కదా, ఆ ఫోటో ఏమో మా చెల్లి మా మ్యారేజ్ డే గిఫ్ట్కి ఇచ్చింది. సో మా మావయ్య గారికి ఏమో బుక్స్ బాగా ఇష్టం అనమాట, ఆ బుక్స్ అవి. సో ఇదండి నా DIML. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.